మాకు తెలియజేస్తుంది. అంటే నేను జూన్లో జాయిన్ అవ్వడం బట్టి ఎలాంటి మెరుగు అంటే దేవుడు నాకు దాన్ని ఎలా బలపరిచాడు అనేది కొంచెం ఒక కొన్ని నిమిషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీ అందరికీ తక్కువలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఇంచుమించుగా జూమ్ అంటే ఏంటో తెలుసు, కానీ అందరూ జాయిన్ అవ్వలేకపోతున్నారు కాబట్టి మీరు ఎలా దీని ద్వారా బలపడ్డారు చెప్పడం వల్ల మీరు కూడా కొంచెం బలపడి మీరు కూడా జాయిన్ అయ్యి ఆ మెరుగులు మీరు పొందుకుంటారని ఆశతో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఈ జూమ్ అనేది మనకి కరోనా టైంలో దేవుడి బిడ్డల చేత ఏర్పాటు చేయబడింది. ఆ టైం నుంచి నేను జాయిన్ అవుతా ఉన్నాను. ఆ టైంలో శ్యాము 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. అప్పుడు నేను అంటే ఒకసారి ఆఫీస్లో చెప్పాను, కానీ కొంతమంది వెళ్ళలేదు కాబట్టి మళ్ళా అసలు ఆఫీస్ నుంచి ఎలా చూడాలో నేను చెప్తున్నాను. అయితే అప్పుడు తను ఎగ్జామ్స్కి 10th క్లాస్ స్టార్ట్ అయ్యింది, 5 months అయిపోయింది. అక్టోబర్లో స్కూల్ స్టార్ట్ చేశారు. అక్టోబర్ 1 అక్టోబర్ 8 మళ్ళీ ఎగ్జామ్. ఎందుకంటే ఫస్ట్ వే వచ్చినప్పుడు స్కూల్ జరగడానికి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ సెకండ్ వేలో ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టడానికి కుదరదేమోనని 1 monthలో ఒక ఎగ్జామ్ పెట్టేస్తే మనకి కుదురుతుంది, లేకపోతే లేదు అనే ఉద్దేశంతో ఎగ్జామ్ పెడుతున్నారు. అయితే తను అసలు జూమ్ ఏప్రిల్ నుంచి క్లాసులు జరుగుతున్నా కూడా జూమ్ కెమెరా ఆన్ చేసుకుని చూడాలని చెప్తున్నారని జూమ్లో జాయిన్ అయ్యేవాడు కాదు. అలా ఉండేవాడు. దానివల్ల టీచర్స్ చుట్టూ కోపడేవారు. కొంచెం దానివల్ల ఇంట్లో చాలా జల్దీ అవుతూ ఉండేది. తనేమో ఎంత చెప్తే వినేవాడు, కెమెరా ఆఫ్ చేసుకునేది వింటాననేవాడు. ఆ విషయంలో నేను చాలా బాధపడుతూ ఉన్నాను. ఫెయిల్ అయిపోతాడేమో, ఇంత ఖర్చు పెట్టి చిన్నప్పటి నుంచి కూడా మంచి మంచి స్కూల్లో చాలా ఖర్చు పెట్టి చదివించారు, ఫెయిల్ అయిపోతాడేమో, ఏంటి ప్రభా ఇది తను చెప్తుంటే వినటం లేదు, నేను ఎంత చెప్తున్నా వినట్లేదు, మీరే సహాయం చేయాలి అని మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నాకు దేవుడు ఒకటి 80% మార్కులతో పాస్ అయ్యేటట్టు ప్రార్థన చేయమని ప్రేరేపణ వస్తుంది. కానీ నాకైతే అసలు తను ఫెయిల్ అయిపోతాడని భయం. అసలు ఎలా సాధ్యమైంది? ఇప్పుడు వరకు ఒక్క క్లాస్ కూడా తను వెళ్ళలేదు. అసలు 80% మార్కులతో తను ఎలా పాస్ అవుతాడు, ఇది ఎలా సాధ్యమో అని నేను అడగటానికి కూడా సాహసించలేకపోతా ఉన్నాను. అలాగే దాని గురించి కొద్ది విధాలుగా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆయన ప్రేరేపణ నేను ఇలా నా విశ్వాసాన్ని బట్టి రోజు రాస్తా ఉన్నాను, అడగలేకపోతా ఉన్నాను. అప్పుడు ఆ రోజు రోజంతా వాక్యం మాట్లాడతాను, తను చెప్తా ఉన్నారు అన్నమాట. నా ఉదయంలో నేను ఎలా ఫీల్ అవుతున్నాను అవే మాటలు. నీకెందుకు? దేవుడు ఏ విధంగానైనా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆయన ఎలా జరిగిస్తే నీకెందుకు? ఇది ఎలా జరిగింది ప్రభావం నువ్వెందుకు దేవుడు ఉద్దేశిస్తాను? దేవుడు ఎలా అయినా చేయగలడు, ఆయనకి ఏమైనా అసాధ్యమైనది ఉందా అని అక్క నాతో అక్క మాట్లాడుతున్నప్పుడు సూటిగా దేవుడు నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. అవును, అంటే నేను ఎలా హృదయంలో తలస్తున్నా అవే మాటలు అక్క నోటి నుండి వస్తా ఉన్నాయి అనమాట. అసలు అది ఆ సంఘర్షణ అనేది నాకు దేవుడు తప్ప అసలు ఎవరికి తెలియదు. అప్పుడు అది సూటిగా దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించి అప్పుడు నేను ప్రభా నన్ను క్షమించండి, నా యొక్క అవిశ్వాసాన్ని బట్టి మీరు ప్రేరేపిస్తున్నా కూడా నేను పరిస్థితులను చూసి నేను విశ్వాసం ఉంచలేకపోతున్నాను. కానీ పరిస్థితులను బట్టి కాదు, మిమ్మల్ని బట్టి విశ్వాసం ఉంచాలి కదా, నన్ను క్షమించండి, మీరు ఏదైనా చేయగలరు అని అప్పుడు నేను నమ్మి 80% మార్కులతో తను పాస్ అవుతాడని నా హృదయంలో అది ప్రార్థన చేసుకున్నాను. నాకు చాలా గొప్ప నిశ్చయం వచ్చింది. మీరు ఎలా జరిగిస్తారో నాకు తెలియదు ప్రభా, మీరు జరిగిస్తున్నారు అని విశ్వాసంతో అక్కడ నేను ఎంతో బలపడటానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత స్కూల్స్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా స్కూల్స్ ఎగ్జామ్ నెలలో ఎగ్జామ్ పెట్టారు, అయిపోయింది. తర్వాత కూడా స్కూల్స్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగటానికి, ఆఖరి ఎగ్జామ్స్ కూడా మంచిగా జరగటానికి, అలాగే అప్పుడు అన్ని రోజులు కూడా చక్కగా తను స్కూల్కి వెళ్ళడానికి కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు.
దేవుడు ఆమె అయిన దానికన్నా కూడా ఎక్కువ మార్కులతో 82% మార్కులతో దేవుడు అక్కడ పాస్ అవడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే ఇంకొకసారి ఏమైందంటే ఆ టైంలోనే కొంచెం దీనికి ఒక సమయంలో ఒకడు మాట్లాడిన మాట నా ఉదయం ఎంత గాయం వచ్చిందంటే అసలు మందిరానికి రాకూడదు అనుకున్నాను నేను. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు, ఎలా నా గురించి ఇలా మాట్లాడతారు వాళ్ళు అని నా ఉదయం ఎంతగా అంటే నేను ఒకవేళ బాధపడిన వెంటనే ప్రార్థన చేసుకుని ఆ విషయంలో స్థితించే మనసు దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఈ విషయంలో మాత్రం ఎంతగా నా ఉదయం నొప్పించబడిందంటే అసలు నేను మందిరానికి రాకూడదు. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు, కానీ ఎలా మాట్లాడతారు నా గురించి తెలిసి కూడా ఈ విధమైన మాట నా గురించి ఎలా మాట్లాడారు వాళ్ళు, నేను అసలు వెళ్ళను ప్రభా మందిరానికి అని ఏడుస్తాను. అప్పుడు ఏడుస్తాం కుర్చీలో ఆ ఫోన్ అట్లా పక్కన పెట్టి అప్పుడు కూడా అక్క వాటి మీద చెప్తా తిరుగుతాకనే, కానీ నా మాటలు కూడా వినకుండా నా ఉదయంలో ఇలాగే తలంచుకుంటా ఏడుస్తాను. నేను నెక్స్ట్ ఆదివారం నేను వెళ్ళను ప్రభా అసలు మందిరానికి వెళ్ళను అని ఏడుస్తా ఉన్నప్పుడు అప్పుడు వెంటనే అక్క ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఎవరో ఏదో అన్నారని దేవుడు సన్నిధి నువ్వు ఎందుకు మానేయాలనుకుంటున్నాను, నువ్వు అలా ఏడుస్తా ఉండడం వల్ల నేను చూసి దేవుడు కూడా ఏడుస్తా ఉన్నాడు, నువ్వు ఎందుకు దేవుడిని ఏడుస్తున్నాను. ఎవరో ఏదో మాట్లాడితే మనుషులైన వారు కాదు కదా నీకు రక్షణ ఇచ్చింది, దేవుడు నిన్ను రక్షించింది, నువ్వెందుకు బలహీనులైన వారి వైపు చూసి నువ్వు బలహీనమవుతా దేవుడి సన్నిధిని పోగొట్టుకోవడం వల్ల నువ్వే నష్టపోతావు, నీ కుటుంబం నష్టపోతుంది. కాబట్టి నువ్వు అలా ఏడవద్దు, దేవుడు నువ్వు ఏడ్చి నువ్వు నీ తండ్రి అయిన దేవుడు నువ్వు ఏడిపించవద్దు, నిన్ను బట్టి నువ్వు అలా ఏడుస్తా ఉంటే ఏసై కూడా నిన్ను చూసి ఎంతో ఏడుస్తున్నాడు అని అక్క మాట్లాడినప్పుడు అసలు నాకు సూటిగా మాటలు అంటే అది ఏసైకి నేను ఎలా తలుస్తున్నానో దేవుడికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. కానీ సూటిగా ఆమెలో అప్పటికప్పుడే అసలు అక్కడ వాక్యం చెప్తా ఉంది, నేను ఇక్కడ ఇలా తలంచుకుంటా ఉన్నాను. ఆమె ద్వారా దేవుడు మాట్లాడే దాన్ని బట్టి నేను దేవుడితో ఒక నిబంధన చేస్తున్నాను అనమాట. ప్రభు ఎవరు ఏం మాట్లాడినా సరే నేను మాత్రం మీ సన్నిధి అనేది నేను విడిచిపెట్టను, బయట క్షమించండి. నేను అసలు అంటే ఒక ఏదన్నా అన్నదాన్ని బట్టి మనం అసలు బాధపడకూడదు, కానీ ఇంకా నేను ఆ మట్టిలో రాలేకపోయాను కాబట్టి దాని గురించి నేను ఎంత మాటలను బట్టి సంతోషించాల్సింది పోయి దుఃఖపడతా ఉన్నాను. దయతో నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఎవరిని చూసి బలహీనమై నేను మీ సన్నిధి అనేది విడిచిపెట్టను అని దేవుడితో అక్కడ నేను నిబంధన చేసుకున్నాను. ఆ విధంగా దేవుడి సన్నిధి అనేది విడిచిపెట్టబడకుండా నేను దేవుడి సన్నిధికి రావడానికి ఆ దినము ఆ వాక్యం కనుక అక్క మాట్లాడకపోయి ఉంటే మరి దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు ఏ విధంగాను, కానీ ఆ టైంలో మాట్లాడేదాన్ని బట్టి దేవుడు సన్నిధికి క్రమంగా రావడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. కాబట్టి మీరు కూడా ఎవరిని బట్టి బలహీనం అవ్వద్దు. అంటే మనుషులు ఒకసారి అది కావాలని ఎవరిని అనరు, కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. అది కూడా దేవుడు ఆజ్ఞలేనిది ఎవ్వరు ఒక మాట మరి మేము అనటానికి లేదు. కాబట్టి అది వాళ్ళు ఆ విధంగా మాట్లాడాలంటే కూడా దేవుడు చిత్త ప్రకారంగా మాట్లాడాలని గ్రహించుకుని మనం దేవుడిని విడిచిపెట్టకుండా ముందుకు అడుగులు వేయాలని మీరెవ్వరు కూడా ఈ విషయంలో ఎవరైనా ఒకవేళ నన్ను బట్టి కానీ లేకపోతే ఎవరిని బట్టైనా దేవుడి సన్నిధి మానేయాలనే మనసుకు మాత్రం ఏమాత్రమూ చోటు ఇవ్వద్దని మిమ్మల్ని అందరినీ నాయకులు కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం దేవుడి సన్నిధిని విడిచిపెట్టడం బట్టి మనమే నష్టపోతాం, ఆత్మీయంగా శరీరకంగా మనము మన కుటుంబమే నష్టపోదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో ఫలానా వాళ్ళు ఫలానా ఈ విధంగా అన్నారు కాబట్టి నేను దేవుడి సన్నిధి మానేస్తాను, ప్రార్థన మానేస్తాను అనేది అసలు ఆ మాటకి కూడా ఎవరు చోటు ఇవ్వద్దు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ పరిస్థితుల్లో ఒకవేళ మానేస్తుంటే నేను మరి ఈ దినం ఈ విధంగా దేవుడి సన్నిధిలో ఉండేదానికి కాదేమో. అలాగే తర్వాత ఇంకొకసారి అపరంజంగా మాట్లాడుతూ ప్రేమ గురించి మాట్లాడారు. అంటే మనం ఎప్పుడు మనుషుల ప్రేమ వైపు ఎక్కువ చూస్తూ ఉంటాము. నేను మీ అందరి గురించి నాకు తెలియదు కదా, నేను మాత్రం కొన్నిసార్లు మనుషుల ప్రేమను ఎక్కువగా వాళ్ళ ప్రేమను కోరుకుంటా ఉన్నాను. ఆ టైంలో దేవుడు నాతో అక్కడ ద్వారా ఏం మాట్లాడారంటే మనం ముందు మనుషుల ప్రేమను కాదు దేవుడి ప్రేమను మనం ఆధారం చేసుకోవాలి. ఆయన ప్రేమను మనం మొదటి కోరుకున్నట్లయితే తర్వాత మనుషుల ప్రేమ ఆటోమేటిక్ గా దేవుడే వారందరూ మనని కూడా ప్రేమించేలా దేవుడు చేయగలుగుతాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడిని విడిచిపెట్టి దేవుడి ప్రేమ వైపు చూడకుండా మనుషుల ప్రేమ వైపు చూసి మనం అనేది ఏమవుతుందంటే బలహీనం అయిపోతున్నాం. అక్కడ మనుషుల ప్రేమని పోగొట్టుకుంటున్నాము,
ఇటు దేవుడి ప్రేమను కూడా పోగొట్టుకుంటున్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా మనం దేవుడి ప్రేమనే కోరుకోవాలి. తర్వాతే ఎవరి ప్రేమ అయినా, అది భర్త అయినా, బిడ్డలైనా, తల్లిదండ్రుల ప్రేమ ఏదైనా తర్వాత దేవుడి ప్రేమ తర్వాతే అని ఆ అక్క వాక్యం చెప్పినప్పుడు నిజంగా ఆయన్ని బట్టి కూడా నేను ఎంతో బలపడ్డాను. అప్పటి నుంచి మనుషుల ప్రేమ వైపు అంటే మనుషుల దయా ప్రేమ కూడా మనకు కావాలి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమ దయ అనేది ముందు మనకి అవసరం. కాబట్టి ఆ విధంగా నా హృదయాన్ని దేవుడి ప్రేమ వైపు తిప్పుకోవడానికి దేవుడు నాకు ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. అలాగే జయరావు అయ్యగారు కూడా ఒక జూమ్ లో వాక్యం చెప్పారు. పేదూరు పత్రికలో నుంచి మనమందరూ ఏక మనస్కులై ఒకరి సుఖరు కళలో ఒకరు పాలు పంచుకుని ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలనే ఆ వాక్యాన్ని తీసుకుని అయ్యగారి వాక్యం చెప్తా. ఇప్పుడు నాకు ఆవులు కలిసి ఉంటే కనుక అవి ఒక పులి వచ్చినా కానీ ఎలా దానికి జయించి ఆ పులిని పారిపోయేలా చేస్తాయి అవి ఐక్యమత్యంతో ఉండడం వల్ల. కానీ అవి ఎప్పుడైతే వాటి మధ్య విభేదాలు వచ్చి అవి విడిపోయినప్పుడు పులి అనేది సులువుగా వాటిని చంపి తినేస్తుంది. కాబట్టి మనం కూడా మనం అందరము ఏక మనస్కులమై సహోదర ప్రేమతో ఒకరికొకరు ఐక్యత కలిగి మనం ఉన్నప్పుడు దుష్టుడైన సాతాను కూడా మనం అలా ఎల్లగొట్టగలుగుతాం. కాబట్టి అలా మనం ఏక మనసుతో ఉండాలి. అలాగే ఒకరి కొరకు ఒకరేమో ప్రార్థన చేయాలి అనేది చెప్పారు. అది కూడా ఎందుకంటే ఒక భయం ఉండేది, అంటే అందరి కొరకు ప్రార్థన చేయడానికి చేయొచ్చా లేదా అని ఏదో ఒక డౌట్ ఉంటా ఉండేది నాకు. కానీ ఆ రోజు అయినా చెప్పినప్పుడు మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి మన కొరకు మనం ఎంతో భారంగా ప్రార్థన చేసుకోగలుగుతాం, కానీ ఇతరుల కొరకు అనేటప్పటికీ ఆ భారం అనేది ఊహించలేకపోతున్నాం. కాబట్టి ఇతరుల విషయంలో కూడా ఆ భారము బాధ్యత అనేది తీసుకుని మనం ప్రార్థన చేయాలని, మరి ఆ నలుగురు వ్యక్తులు పక్షవాతంతో ఉన్న వ్యక్తిని ఆ నలుగురు వ్యక్తులు మంచం పట్టుకుని తీసుకువచ్చి ఎంతో ప్రయాసపడి మరి అతను మామూలుగా తీసుకురావడానికి ఇబ్బంది, మంచం మీద తీసుకొస్తా ఇంటి మీదకి ఎక్కి ఆ పెంకులను ఎత్తి మరీ దేవుడి దగ్గరికి దింపారు అంటే అది చాలా ప్రయాసతో కూడుకున్నది. మరి వారు నలుగురు కూడా ఎంత ఏక మనసుతో చేశారు. అలా చేయబట్టే కదా ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని బట్టి అక్కడ అతని పాపాలు క్షమించబడ్డాయి, అలాగే తన స్వస్థత పొందుకున్నాడు. కాబట్టి మనందరము ఒకరే ఏదో ఒకరు బాధలు కలిగి ఉండాలని జయరావు అయ్యగారు కూడా చూడులో చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా నేను ఎంతో బలపరచబడ్డాను. ఆ నుంచి కూడా నేను ఏదో విధంగా నేను కూడా ఇతరుల విషయంలో కొంత భారం అనేది తీసుకుని ఆ భారం వహించాలి అనే ఆశను దేవుడు నాలో గుర్తించాడు. అలాగే మన పెద్ద సెకండ్ సాటర్డే వెళ్ళినప్పుడు పెద్ద అంటే నాలో ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మనం చూస్తా ఉంటే మన ఆత్మీయ జీవితంలో వెళ్తా ఉన్నప్పుడు ఒకసారి మంచి ఒకసారి చెడు, అంటే ఒకే హృదయంలో నుంచి అప్పుడే నుంచి మాట్లాడతాం, అప్పుడే చెడు చేస్తాం. అంటే ఏంటి ప్రభు ఈ రెండు ఒకసారి నా హృదయంలో చాలా మంచి తలంపులు మంచి ఉద్దేశాలు ఏర్పాటు చేస్తాను, ఇంకోసారి చెడు ఉద్దేశాలు చెడు తలంపులు ఇలా రెండు విధాలుగా నా హృదయంలో ఉంటాను. అసలు ఏంటి నాకు ఇది అర్థం కావట్లేదు. నేను ఎంత తిరిగి చూసుకున్నా కూడా నా జీవితంలో ఇలాంటి రెండు అనేవి ప్రయాణం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అని దాని విషయంలో నాకు కొంచెం క్లారిటీ అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఆ విషయంలో ప్రార్థన చేసుకుని వెళ్ళాను. వెళ్ళినప్పుడు అయ్యగారు వాక్యం ద్వారా చెప్తాం ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా పోరాటం అనేది ఉంటుంది. శరీరములకు ఆత్మకు అది నిత్యము పోరాటం ఉంటుందండి. అది లేకపోతేనే మనం చనిపోయినట్టు గ్రహించుకోవాలంట. కాబట్టి నిత్యం ఆ పోరాటం ఉంటుంది. కాకపోతే ఆ పోరాటంలో ఎవరు గెలుస్తున్నారు అనేది ముఖ్యము. నువ్వు ఆత్మీయంగా నువ్వు గెలుస్తావంటే దేవుడికి చోటిస్తున్నట్టు, నువ్వు శరీరకంగా గెలుస్తావంటే దుష్టుడైన వాడికి నీ ఆశలకు నీ కోరికలకు చోటించినట్టు. నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావో అది చూసుకోమని ఆయన చెప్పినప్పుడు అప్పుడు ఆ వాక్యం కూడా నాకు ఎంతో నాకున్న క్వశ్చన్స్ నాకు ఆన్సర్ దొరికింది. ఓకే, నేను దేవుని ఆత్మకు చోటించినప్పుడు దేవుని కార్యాలు జరుగుతుంది, నా మనసుకి దుష్టుడైన వాడికి చోటించినప్పుడు వాడి యొక్క ఉద్దేశాలు వాడు ఎలా చేయాలనుకుంటున్నాడో అది జరుగుతుంది అనేది దేవుని బిడ్డల ద్వారా దేవుడు నాకు అర్థం చేశాడు. అలాగే ఇంకొక విషయంలో కూడా ఈ మధ్య నాకు ఒక అంటే మనం ఎవరైనా ఏదంటే మనం బయట వాళ్ళు ఏదన్నా సరే అన్నారని వదిలేస్తాం, కానీ దేవుడిని ఎరిగిన బిడ్డలు దేవుడిని తెలుసుకున్న వాళ్ళకి మనం ఏమి చేయకపోయినా మన గురించి వాళ్ళు కొంచెం
వీళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. అసలు ఈ విషయంలో నాకు ఎలా నేను క్షమించాలో, నేను ఎలా తిరిగి ప్రేమించాలో అనేది నా వల్ల కావట్లేదు అని ఆ రోజు 4 గంటలకి వెళ్ళిపోవచ్చు. అదే విషయం మనసులో ఓకే బాగా వచ్చేస్తుంది. అసలు వాళ్ళు ఎలా క్షమించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ ఏడు ప్రకారం ఈ శోధగా నేను దీని నుంచి ఎలా ఎదుర్కొంటాను నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ప్రార్థన చేసుకుంటా అన్నప్పుడు ఆ రోజు అక్క ద్వారా కూడా దేవుడు దూతక్క ద్వారా మాట్లాడాడు. మనం ప్రార్థన చేసుకునే లేని వాళ్ళనే కాదు, ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా సరే వాళ్ళు నువ్వు క్షమించకపోయావంటే వాళ్ళు మాట్లాడిన దానికన్నా ఎక్కువగా పాపం చేసినట్లయితే నువ్వు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేశారు, అక్కడికి వాళ్ళు వదిలేస్తారు. కానీ పదే పదే అదే మాటలు నువ్వు జ్ఞాపకం చేస్తే వాళ్ళని అలా అన్నారు కదా, అలా అన్నారు నేను పదే పదే కనుక దాని గురించి మాట్లాడుతుంటే వాళ్ళకన్నా మరీ ఎక్కువ ఒక భక్తి గంటలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఒకవేళ ఒక దినాన వాళ్ళు తమ తప్పు తెలుసుకుని వాళ్ళైనా క్షమించబడతారేమో కానీ దినదినము దాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని అలా అంటున్నారు ఇలా అంటున్నారని నువ్వు దాన్ని ఎత్తి చూపిస్తున్నావు అంటే అసలు నీకు క్షమాపణ అనేది దొరకదు. కాబట్టి అనే వాళ్ళకన్నా క్షమించలేని నువ్వే ఎక్కువ దేవుని దృష్టిలో పాపం చేస్తున్నట్టు దోషిగా ఉన్నట్లు అని అక్క మాట్లాడినప్పుడు అప్పుడు నేను దేవుడు తనలో పశ్చాత్తాపడి ఈ విషయంలో నన్ను క్షమించండి అని దేవుడు సత్తిగా నేను ఒప్పుకుని ఆ విషయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు మరలా నాకు ఆ విషయంలో దేవుడు జయించాడు. ఆ విధంగా దేవుడు జూన్ ద్వారా అంటే జూన్ ద్వారానే బలపడుతున్నా అని అనుకోవద్దు ఎవరు. ఎందుకంటే ప్రతి దినము మన దైవజనుల ద్వారా బుధవారం, శనివారం, ఆదివారం మనం ఎన్నో వాక్యాలు వింటున్నాము. కానీ జూన్ ద్వారా నేను ప్రత్యేకంగా ఈ దేవుడు నన్ను బలపరిచిన వాటిని మీతో పంచుకోవాలనుకున్నాను. నాకు ఎలా ఉంటుందంటే ఇది అనుదిన ఆహారం లాగా ఉంటుంది. బుధవారం, శనివారం, ఆదివారం అనేది ఒక స్పెషల్ భోజనం లాగా, రెండో శనివారం అనేది ఒక ఎత్తు భోజనం లాగా నేను దాన్ని భావిస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు అందరూ కూడా జూన్ లో జాయిన్ అవ్వండి. ప్రతి దినము ఒక కుటుంబ ఆరాధన. ఇప్పుడు మనం జరుపుకున్నామంటే మన సంఘం వరకే కానీ ప్రతి ఉదయము జరుగుతున్న జూన్ ఆరాధన అనేది సహవాసం అంతా కరెక్ట్ అయ్యి దేవుడు బిడ్డల ద్వారా ప్రేరేపించబడి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా జాయిన్ అయ్యి దాని ద్వారా వాక్యాన్ని మేలుకొనుకోవాలని మేమందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంకా రేపు చిన్నపిల్లలకి, యవనస్తులకి, అలాగే స్త్రీలకి ఆన్లైన్ ప్రేరు ఈ విధంగా దేవుని బిడ్డలను ప్రేరేపించి అనేక విధాలుగా మనం బలపరచాలని మరి అయ్యగారు వాళ్ళు పెట్టినటువంటి ఈ యొక్క సేఫ్టీలు మీరు కూడా దయచేసి జ్ఞాపకం చేసుకుని దయచేసి పెద్ద ఫోన్లు ఉన్న వాళ్ళందరూ జూన్లో జాయిన్ అయ్యి మీరు పేరు పొందుకోవాలని కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఏదో ఒక వాక్యం మనం ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా దేవుడు మనతో మాట్లాడి మనం బలపరిచిన దేవుళ్ళు రేపట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాగే నిన్న ఇక్కడే కూడా చాలా బాగా దేవుడు జరిగించాడు. పెద్ద అయ్యారు కూడా నైట్ అంతా కూడా అయ్యారు కూడా ప్రేయర్లో అలాగే ప్రార్థన చేశారు. సహవాసం అంతా కూడా కనెక్ట్ అయ్యి ఆ యొక్క ఆలయ ప్రేయర్లో పాల్గొన్నారు. చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. అయ్యగారు కూడా కొన్ని మాటలు చెప్పారు. నేను అయ్యగారు కూడా కొన్ని మాట్లాడారు దాని గురించి. దాంట్లో నాకు దేవుడు అర్థం చేసుకుంది ఏంటంటే ధనాపేక్ష అనేది ఉండకూడదు, మనం మితానుభావంగా ఉండాలి. అలాగే అన్నవస్త్రులు గలవారే సంతృప్తి కలిగి ఉండాలనే మాటలు దైవజనుల ద్వారా మాట్లాడారు. అలాగే మళ్ళీ మిడ్ నైట్ ఒకసారి మాట్లాడారు. అప్పుడు నాబోతు అనే ఆయన ఉన్నారు కదా, ఆయన విషయంలో మాట్లాడుతూ స్వాస్థ్యము అనేది ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని అది తన ప్రాణం పోగొట్టుకోవడానికైనా తను ఇష్టపడ్డాడు కానీ దాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అలాగే మనం రక్షణ అనే దాన్ని మనం మాట్లాడికి చిన్న చిన్న విషయాలు కూడా రక్షణను ఎలా పోగొట్టుకుంటున్నాము అనేది మాట్లాడి, ఒకవేళ ఆల్రెడీ నువ్వు పోగొట్టుకుంటున్నా మళ్ళా దేవుడి పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుని మళ్ళా సంస్థాన్ని సంపాదించుకోండి అని చెప్పి దైవజనులు మాట్లాడారు. అలాగే ఉదయకాల సమయం ముందు అయ్యగారు మాట్లాడుతూ అయ్యగారు ముఖ్యమంత్రి గారి జీవితంలో, అయ్యగారి జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు జరిగించాడో అవన్నీ దేవుడి పెట్టి వివరించినప్పుడు అందుకంటే నాకు కూడా చాలా దాన్ని బట్టి బాధపడ్డాను నేను కూడా. ఎందుకంటే అన్ని మనమే సమకూర్చేస్తూనే ఉంటే దేవుడు అద్భుత కార్యాలు ఉండడానికి నీకు ఎక్కడ అవకాశం ఉంటుందని అయ్యారు అన్నారు. అంటే మనం దేవుడికి చోటిచ్చినప్పుడు మనం చూడలేనివి, చేయలేనివి కూడా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి అయ్యా చెప్పిన మాటలు
మాకెంతో బలాన్ని ఇచ్చాయి. మేము కూడా రైటర్గా ఉండటానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. తర్వాత కూడా అందరూ కూడా రైతులు అందరూ కూడా పాల్గొనాలని అయ్యగారు కూడా పెద్ద అయ్యగారు చెప్పారు. వచ్చే నెలకి అందరూ జాయిన్ అయ్యేలాగా, అందరూ చర్చలో కూడా కూడుకుని ప్రార్థన చేసేలాగా అందరినీ ప్రేరేపించండి అని. కాబట్టి మీరు అందరూ కూడా రైతు జ్ఞాపకం చేసుకోండి. నా యొక్క ఇచ్చిన మాటలను ఏమైనా తప్పుంటే రైతులను క్షమించండి. అలాగే నేను ఏ విషయాల్లోనైనా నా మాటలను బట్టి, నా ప్రవర్తనను బట్టి మిమ్మల్ని బాధపెట్టి ఉంటే రైతులను క్షమించమని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇచ్చిన మాటలు చాలా సాక్ష్యము కొన్ని మాటలు ధ్యానం చేద్దాం.